కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇల్లు కట్టుకోనున్నారు. ఇప్పటికే ఆయన అమరావతిలోని వెలగపూడి వద్ద 5 ఎకరాల్లో స్థలం కొనుక్కున్నారు. కొత్త తాత్కాలిక సచివాలయాలకు తాత్కాలిక హైకోర్టుకి కిలోమీటర్ దూరంలో ఈ స్థలం ఉంది. ఇక్కడ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన మట్టి పరీక్షలు కూడా. ఇంటితో పాటు సెక్యూరిటీ గృహాలు, గార్డెన్, ఇతర అవసరాలతో సీఎం ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ స్థలం 3 రైతులకు చెందిన రిటర్నబుల్ ప్లాట్ కావడం విశేషం. ఇక ఈ స్థలానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. సీఎం చంద్రబాబు అమరావతి పరిధిలో స్థలాన్ని సొంతంగా కొనుక్కున్నారు. అయితే అది కూడా 25,000 చదరపు గజాలు దాటి ఉంది అని చెప్పేసి కూడా అయితే ఇక్కడ స్థానికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి చుట్టూ కూడా అన్ని ప్రతిదీ దగ్గరగా ఉన్నాయి. దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే రాబోయేటటువంటి కార్యాలయాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి కార్యాలయాలు కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా అమరావతికి ఇది ఒక సెంటర్ ప్లేస్ లాగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా కొంతమంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థలం కొనుక్కున్నారు, ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనగల ముఖ్యమంత్రి అండి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, విభజిత రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎప్పుడు కళ్ళబల్లి మాటలు చెప్పడం, జనాన్ని మోసం చేసే మాటలు ఆయన ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే ఆయన ఫస్ట్ లో ఏ మాట అన్నాడో ఈ రోజుకి ఆ మాట మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఇవాళ ఆయన స్వశక్తితోటి సొంతగా స్థలం కొనుక్కొని మరి రాజధాని నడిబొడ్లో 54,000 ఎకరాల నడిబొడ్లోనే ఆయన గృహం నిర్మించుకుంటున్నాడు. అది ఆయన కష్టారిత్వే. ఎవరిది కాజేసి మరి పేదల గుడిసెలు లేపటం గాని, మరి రోడ్లు లేపటం గాని, రోడ్లు బ్యాన్ వేయటం గాని చేయకుండా ఎవరికి ఇక్కడ ఏవి ఒక్కటి కూడా ఇబ్బంది కలగకుండా ఆయన సొంతగా కొనుక్కొని సొంతగా కట్టుకుంటున్నాడు. ఇక్కడ ఇబ్బందులు ఎవరికి లేవు. 3 పక్కల రోడ్లు ఆయన స్థలానికే ఉన్నాయి. అయితే ఇక్కడ దగ్గరలో ఏం కార్యాలయాలు ఉన్నాయి? వేటికి ఈ స్థలం దగ్గరగా ఉంటుంది? ఈ స్థలం దగ్గరగా ఉంటానే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అండి, హైకోర్టు దగ్గర, ఇటు కాలేజీ దగ్గర, ఇటు పాత అసెంబ్లీ దగ్గర, కొత్త అసెంబ్లీ కూడా దగ్గర, మొత్తం దగ్గరలోనే. మొత్తం ఎటు చూసినా గానీ 1.5-2 కిలోమీటర్ల మధ్యలోనే ఉంది ఈయన గృహం. సో అది పరిస్థితి. అన్ని తీసుకొచ్చి అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థలం కొనుక్కుంటాని మేము చాలా గొప్పగా భావిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక రైతు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి స్థలం కొనుక్కున్నారు, రేపు ఇక్కడ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నారు, ఎలా చూడాలి? ఈ రోజు ఉదయం అండి పేపర్లో చూసామండి. పేపర్లో మేము ఈ గ్రామం అయినా ఈ రెవెన్యూ అయినా మాకు తెలియదండి వాస్తవంగా చెప్పాలంటే. ఈ రోజు పేపర్ చూస్తే మాకు ఆశ్చర్యం వేసిందండి. బాబు గారు వెలగపూడి రెవెన్యూలో తీసుకున్నారంటే చాలా ఆశ్చర్యం ఉందండి. ఆయన గారు కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ చుట్టుపక్కల ఈ రాజధాని గ్రామాల్లో ఈ 34,000 ఎకరాల్లో ఇది కరెక్ట్ గా చెప్పాలంటే వెలగపూడి నడిబొడ్డు అండి ఇది. ఎందుకంటే ఇక్కడ పాత సచివాలయం గానీ, ఎన్ఐడి గానీ, విట్ కాలేజీ గానీ, ఎన్జిఓస్ క్వార్టర్స్ గానీ, ఈడ హైకోర్టు గానీ మొత్తం ఒకసాటే ఉన్నాయండి. ఈడ తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. సో అది అమరావతి రైతులు అయితే చాలా ఆనందంగా ఉందనేసి అయితే చెప్తున్నారు. ఈ 5 ఎకరాల స్థలంలో కూడా మనం చూస్తే చంద్రబాబు ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక విస్తీర్ణం 5 ఎకరాలలో ఉన్న ప్లాట్ లో కొంత స్థలంలో ఇల్లు కట్టుకుని మిగతా స్థలంలో ఉద్యానవనం, అలాగే రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, అలాగే మిగతా అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కావాల్సిన ఏర్పాట్లను అయితే చేసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సాయిల్ టెస్టులు అయితే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇది పొలాలకి సంబంధించి ఇక్కడ సాయిల్ కూడా మనం చూస్తే పొలం ఇది. ఈ పొలాలకి సంబంధించిన స్థలంలో దీన్ని ల్యాండ్ ని మార్చి కన్వర్షన్ చేసి ఇల్లు లేదా ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ సాయిల్ ఎంతవరకు వినియోగకరంగా ఉంటుంది అనేది కూడా పూర్తిగా టెస్టులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పటిదాకా మనం చూసినటువంటి చంద్రబాబు కొనుక్కున్నటువంటి స్థలం. ఆ స్థలం ఇక్కడ కొనుక్కోవడం కూడా ఇక్కడ రైతులు కూడా చాలా హర్షధ్వానాలతో ఆనందంగా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ,